రారా గాలిగారా, ఇవాళ గాలి తీసేస్తాను. నా పంచవన్నెల చిలక, నా పంచదార గుళిక వచ్చేసా. చిలక చిలక, సినిమాకేం వద్దులే గాని మనం ఏం చక్క చిక్కలు గిత్తలు పెట్టుకుందామే. ఇదేంటి చిలక, లేత బెండకాయల్లా ఉండాల్సిన నీ వేళ్ళు బీరకాయల్లా అయిపోయాయేంటి? ఏం లేదు బావా, నీకు ప్రేమ పెసరట్టేసి పెడదామని పెసలు రుబ్బాను, వేళ్ళు ఉబ్బాయి. అట్టగా బావా, నువ్వు నా వేలు కొరికావు కదా, మరి నేను నీ వేలు కొరకొద్దా? ప్రేమకు పర్మిషన్ లేట పిచ్చిదన్నా, పట్టు కొరుక్కో. మరి అంత సుకుమారం అయితే నాతో కాపురం ఎట్ట చేస్తావు బావా? ఉత్తనే చిలక చిలక, నేను ఒక్కసారి నిన్ను వాటేసుకుంటానే. ప్రేమలో పర్మిషన్ లేంటని నువ్వే అన్నావు కదా బావా. అప్పుడు నాకు సిగ్గేస్తుంది, వెనక నుంచి వాటేసుకో. బావా, నువ్వు నన్ను వాటేసుకున్నావు కదా, మరి నేను నిన్ను కూడా వాటేసుకోవద్దా? నాకు సిగ్గు బాబు, నువ్వు వెనక్కి తిరుగు. ఇంకోసారి ఇంటి ఛాయలకు వచ్చిన నా కూతురు వంక చూసిన దున్నపోతుకు పోతులు నిన్ను బలిచ్చేస్తాను. అకౌంట్ ఓపెన్ చేసావా? చేశాను సార్, సేవింగ్స్ అకౌంట్. హలో, బాగున్నాను సార్. అలాగా, ఓకే ఓకే, నేను చూసుకుంటా కదా. తప్పకుండా వస్తాను సార్. సార్, మీరు ఇచ్చే చెక్ 2 రోజుల్లో క్లియర్ అవుద్దా? అవ్వదు. లోన్ మ్యాటర్ కదా, 3 రోజులు పడుద్దేమో. 30 రోజులైనా అవ్వదు. అదేంటి సార్, డాక్యుమెంట్స్ క్లియర్ ఉన్నాయి కదండి? డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. మరి నీ మీద రిపోర్టే వరస్ట్ గా ఉంది. ఇప్పుడు నాకు వచ్చిన ఫోను తమరి గురించే. సార్, ఎవరో అనామకుడు ఫోన్ చేస్తే ఈ అమాయకుడికి లోన్ రిజెక్ట్ చేస్తారా సార్? నా ఎదుగుదలను చూసి ఎవరో తొక్కేస్తున్నారు సార్. సార్, మీరు ఇచ్చే లోన్ మీద ఎన్నో వేల జీవితాలు ఆధారపడి ఉన్నాయి సార్. అవును, నా జీవితం కూడా. ఏం మాడతారు సార్? మీరేమనంటే నేను ఎవరిని అడగాలి? నీకు లోన్ ఇస్తే మరి నేనెవరిని అడుకోవాలి? ఏం కవిత? బతుకు. సార్, ఒక్క నిమిషం నేను చెప్పేది సరిగ్గా కాస్త ఓపిగ్గా వినండి. రౌండ్ ట్రాలీ, నాకు ఈ రౌండ్ ట్రాలీ గురించి కూడా తెలుసురా. ఈ రేంజ్ లో నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన జతం అవ్వడు సార్. ఓకే, నేను ఇంకెంత అడుక్కున్నా మీరు నాకు అప్పివ్వరని నాకు అర్థమైంది. వస్తాను సార్. ఇలా ఎదవప్పులు చేసే బదులు ఏదన్నా ఉద్యోగం చూసుకోవచ్చుగా. ఏం కవిత? వెధవప్ప, ప్రపంచ బ్యాంకు దగ్గర ఇండియా ఎంత అప్పు చేసిందో తెలుసా? 36,06,36,000 కోట్లు. అంటే సగటు భారతీయుడు తలపై 30,000 అప్పు ఉందన్నమాట. అంతెందుకు సార్, అప్పే ఎరుగని రామోజీరావు రామానాయుడు గారి తలపై కూడా 30,000 అప్పుంది. అంటే ఇండియాలో అప్పే లేని వారు ఎవరూ లేరన్నమాట. వెధవప్పంట. అయినా నా పర్మిషన్ లేకుండా నా పేరు మీద అప్పు తీసుకోవడం ఏంటండి? నా 30 లగిపించండి, నా 30 లగిపించండి. అబ్బా, అది వరల్డ్ బ్యాంకు, ఇది స్టేట్ బ్యాంకు. ఏం కవిత, ఎగతా వరద చేయండి. ఇప్పుడు కాదు సార్, రేపొద్దున ఏదైనా మంచి బిజినెస్ స్టార్ట్ చేసి అంబానీ అంత రేంజ్కి వెళ్ళి అప్పుడు మీరు మీ బ్యాంకు మా చుట్టూ తిరుగుతారే, అప్పుడు చెప్తే మీ పనే. ఏం కవిత? అబ్బా, మంచి రోజా పువ్వు
5 బాబు. హలో, నా పేరు రాజేష్ ఖన్నా. మీ కళ్ళు చాలా బాగున్నాయి. ఏంటి బాగుండేది? నీ బోడికి నన్నే కొడతావా? ప్లీజ్ మేడం, కొట్టాలి మేడం. ప్లీజ్, మీ brother ని కొట్టండి మేడం. నా పేరు దుర్గా, మా ఊరు బొబ్బిలి. నాతో ఎవడైనా పెట్టుకున్నాడో నరికి పారేస్తా. అటు చూడు, ఇంకొకడు వస్తున్నాడు. సాయంత్రం చల్లబడ్డాక అలా పార్క్ వచ్చే ఉంటే వెచ్చగా ప్రేమించుకొచ్చుగా. సాయంత్రం 5 గంటలకు నా టైపింగ్ క్లాస్ ఉందిగా. ఏమిటి టక్క టక్క నేర్చుకుంటావా? నేర్చుకో, తర్వాత నాకు నేర్పుడు కానీ.